2024 ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి పండుగలు ఎప్పుడొచ్చాయంటే? అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా భావిస్తారు. ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే హిందువుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. మరోవైపు ఇదే మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, సరస్సులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతాయి. ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం 5 ఆగస్టు 2024 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3, 2024 మంగళవారం అమావాస్య తిథి నాడు ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. పురాణాల ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకన్న జన్మ నక్షత్రం శ్రవణం. ఈ ఏడాది శ్రావణంలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 కీలక శుభయోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 72 సంవత్సరాల తర్వాత ఇలాంటి శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముందుగా శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం, నవపంచమ యోగం, గజకేసరి యోగం, కుబేర యోగం, శశ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు శ్రావణ మాసం సోమవారం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజుల పాటు శివ భక్తులు మహాదేవుడిని పూజించొచ్చు. ఇదే సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారిపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత నెలకొంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయి? వాటి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ సోమవారం. ఈ ఏడాది శ్రావణ సోమవారంతో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఈశ్వరుని ఆరాధనకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో 5 ఆగస్టు 2024 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పెళ్లైన మహిళలు పెళ్లైన మొదటి 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతారు. 6 ఆగస్టు 2024 మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం ప్రారంభమవుతుంది. వివాహిత మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతారు. బుధుడు, గురుడికి ప్రత్యేక పూజలు. ఈసారి శ్రావణ మాసంలో ఆగస్టు 7, 8వ తేదీల్లో నుంచి తొలి బుధ, గురువారాలు రానున్నాయి. ఈ ప్రత్యేక రోజుల్లో బుధుడిని, గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. తమ ఆదాయం, విద్యా బుద్ధులు, తెలివితేటలు పెరగాలని కోరుకునేవారు ఈ పూజలను చేస్తారు. చాలామంది హిందువుల ఇళ్లల్లో బుధుడు, గురుడి ఆరాధన సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. వరలక్ష్మీ వ్రతం. ఈసారి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం ఆగస్టు 9న వస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతారు. అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆదాయం, సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అలాగే సంతాన సౌభాగ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. రాఖీ పౌర్ణమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అంటారు. ఈసారి 19 ఆగస్టు 2024 3వ సోమవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలను జరుపుకుంటారు. ఆ తర్వాత తమ సోదరుల నుంచి కానుకలను స్వీకరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది 26 ఆగస్టు 2024 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు. శ్రావణ శనివారం, 7 కొండలపై ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ నెలలో తిరుమల వెంకన్న దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు. తమ ఇంటి దేవుడైన వెంకన్న స్వామిని శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండి దర్శనం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా శ్రావణ మాసంలోని ప్రతి శనివారం స్తంభం లేదా గోడలపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తారు. ప్రహ్లాదుని కోసం విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు. సూర్యుడి ఆరాధన. శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రాణుబాయి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్యు భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేక రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి, ఏరీస్. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. శివయ్య ఆశీస్సులతో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సింహరాశి, లియో. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఏర్పడే కుబేర యోగం, శశయోగం ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి ఈ మాసంలో ముగుస్తాయి. ఈసారి మీరు కొంత అదనపు డబ్బును సంపాదించొచ్చు. ఈ కాలంలో మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు చేసే పనిలో మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మకర రాశి, క్యాప్రికాన్. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో మహాదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు అరుదైన శుభయోగాల ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగం ఎదురుచూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో సీనియర్లు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుంభరాశి, ఆక్వేరియస్. శ్రావణ మాసంలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మహాదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అరుదైన శుభయోగాల కారణంగా వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అంతేకాదు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.